సిటీ వెళ్తే పల్లెటూరు ఫ్రెండ్స్ గుర్తురారా నీకా? నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ వ్యాప్తంగా సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు. పెద్దపల్లి పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి వెల్లడి. హైదరాబాద్ లో గెలవనందునే ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టేందుకు రేవంత్ కుట్రలు. కేటీఆర్ ఆరోపణ తిప్పికొట్టిన మంత్రి పొన్నం. హైడ్రా కోసం త్వరలో ఆర్డినెన్స్. ఈ నెల 20న కేబినెట్ భేటీలో ఆమోదించనున్న తెలంగాణ సర్కార్. విశేషాధికారాలు లభిస్తాయన్న రంగనాథ్. జగన్ 5 ఏళ్ల పాలనే ఏపీకి అతిపెద్ద విపత్తు అన్న నాదెండ్ల. ప్రజలను ఆదుకోవాల్సిన వేళ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శ. ముంబై నటి కేసులో దర్యాప్తు వేగం పెంచిన పోలీసులు. కుక్కల విద్యాసాగర్ సహా కొందరు కీలక అధికారులపై కేసులు నమోదు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం తుది శ్వాసపై ఉందన్న ప్రధాని. తుదముట్టించేందుకు ప్రజలు సహకరించాలని ఎన్నికల ర్యాలీలో పిలుపు. వామపక్ష నాయకుడు సీతారాం ఏచూరికి కన్నీటి వీడ్కోలు. భౌతిక కాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ కు అప్పగించిన కుటుంబ సభ్యులు. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత జోరు. సెమీస్ కు దూసుకెళ్లిన హర్మన్ప్రీత్ సేన. చివరి లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై గెలుపు. ప్రజల ఆకాంక్షలనే చట్టాలుగా మార్చి పాలన సాగిస్తున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు 18 కోట్ల రూపాయల పరిహారం చెక్కును మంత్రులు భట్టి శ్రీధర్ బాబు అందజేశారు. అనంతరం పెగడపల్లి, గొల్లపల్లి, ధర్మపురి, వెలగటూర్, ధర్మారం మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రైతుల కోసం సోలార్ పంప్సెట్లను పైలట్ ప్రాజెక్టు కింద 30 నుంచి 40 గ్రామాల్లో అమలు చేస్తామని చెప్పారు. 2 లక్షల వరకే పంటల రుణమాఫీ హామీ ఇచ్చినప్పటికీ 2 లక్షలకు పైగా క్రాప్లను ఉన్న రైతులను కూడా పరిగణలోకి తీసుకుని మాఫీ చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన వివరించారు. అనంతరం పెద్దపల్లి జిల్లా ఖాజాపూర్లో ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సౌర విద్యుత్ ప్రాజెక్టుకు భట్టి శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు 5 ఏళ్లలో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తామని పునరుద్ఘాటించారు. మహిళల సంఘాలతో సౌర విద్యుత్ ఉత్పత్తి చేయించి పారిశ్రామికవేత్తలుగా మారుస్తామన్నారు. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలని మహిళలందరికీ ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలని మహాలక్ష్మిలాగా చూడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం తహతలాడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఈ సోలార్ పవర్ ప్లాంట్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలకి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నిధులిప్పించి మీరు ఉత్పత్తి చేసేటువంటి కరెంటుని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆ వచ్చిన ఆదాయాన్ని మీకు ఇచ్చి మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా చేయాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం నిర్ణయం తీసుకుందని చెప్పి ఈరోజు నేను ప్రకటిస్తా ఉన్నాను. హైదరాబాద్ లో ఒక్క ఎమ్మెల్యే సీటు రాలేదనే అక్కస్తో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే కుట్రలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరలేపారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అనుచరుల దాడిలో ధ్వంసమైన హైదరాబాద్ లోని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిని కేటీఆర్ పరిశీలించారు. కుట్రలో భాగంగానే పోలీసు బందోబస్తు మధ్య అరికెపుడి గాంధీతో కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయించారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇలాంటి దుస్సంప్రదాయాలు మంచివి కావని ఆయన హితవు పలికారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసేందుకు వచ్చిన రౌడీలకు పూర్తిగా సహకరించిన పోలీసులపై డీజీపీ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫ్యాక్షన్ సినిమాల్లో చూపెట్టినట్టు 20 బండ్లు పెట్టుకొని లైవ్ పెట్టుకుంటా ఆడికెళ్ళి ఈడి దాకా పోలీస్ ఎస్కాట్లో వచ్చిరంటే చేతగాని ఒక హోంమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది. అసలు రేవంత్ రెడ్డి, నేను అడుగుతా ఉన్నా, నువ్వు ముఖ్యమంత్రివేనా? అసలు నీకు అర్హత ఉందా? నేను అడుగుతా ఉన్నా మా కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్ననే.
ఏ పార్టీలో ఉన్నావు గాంధీ? పెద్ద పెద్దోళ్ళతోనో కొట్లాడినాం, చంద్రబాబుతో కొట్లాడినాం, రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం, కిరణ్ కుమార్ రెడ్డితోని, రోషయ్య గారితో ఎంతో మందితో తలపడ్డాం. నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు, చిట్టినాయుడు. నువ్వు రేవంత్ రెడ్డి గారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. రేపు నువ్వు పదవిలోకి వెళ్ళి దిగిపోయినాక నువ్వు ఈరోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టింది బీఆర్ఎస్ సభ్యులు కాదా అని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా ప్రశ్నించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఎదురుదాడికి దిగారు. హైదరాబాద్లో నివసించే వారిని కాంగ్రెస్ ఏనాడు విమర్శించలేదని పొన్నం చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్ర ప్రజలను అత్యంత దారుణంగా విమర్శించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని ఆ పార్టీ నేత గాంధీనే చెబుతున్నారని గుర్తు చేశారు. కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టడం సరికాదని, భౌతిక దాడులు కూడా మంచివి కావని హితవు పలికారు. చిల్లర పనులు చేసేవారిని పట్టించుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి తమకు చెప్పారు. అందుకే మౌనంగా ఉన్నామని మంత్రి ప్రభాకర్ వివరించారు. తప్పకుండా వారు విచారణ చేస్తారు. ఎవరి మీద ఏ కేసు పెట్టాలి, శాంతి భద్రతలకు సంబంధించి మహిళలు కించపరిచే విధంగా మాట్లాడిన మహిళలు, లేదా ఇంకా ఆంధ్ర వాళ్ళని అవమానపరిచిన వాళ్ళు, రకరకాల అంశాలు ఇక్కడ ఉన్నాయి. సెన్సిటివ్ సబ్జెక్ట్స్, వాటన్నిటినీ ప్రేరేపితం కాకుండా, శాంతి భద్రతలకు భంగం కలగకుండా చట్టరీత్యా కఠినమైన చర్యలు ఉంటాయనే మాట సందర్భంగా మనం చేస్తాం. ఇంటికాడికే స్వేచ్ఛగా ఏం శాంతి భద్రత హత్యలైనాయా, మానభంగాలైనాయా, ఏం జరిగినాయి? వట్టిగా శాంతి భద్రతని రోడ్డు ఎక్కి ఉరుకుతా ఉన్నారు. ఏం జరిగింది అలా? శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై గచ్చిబౌలి పోలీసులు కేసు పెట్టారు. గాంధీ, అతని కుమారుడు, సోదరుడిపై కేసు నమోదు చేశారు. కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్, మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్లను పోలీసులు నిందితులుగా చేర్చారు. తెలంగాణ మంత్రివర్గం ఈ నెల 20న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో నిర్వహించే కేబినెట్ సమావేశంలో వరదలు, కేంద్ర ప్రభుత్వ సాయంపై చర్చించనున్నారు. అదేవిధంగా హైడ్రా పని విధానం, చట్టబద్ధతపై చర్చించి ఆర్డినెన్స్ తీసుకువచ్చే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్, కులగణన, కొత్తగా 200 గ్రామ పంచాయతీల ఏర్పాటుకున్న డిమాండ్లపై చర్చించి ఆర్డినెన్స్ తీసుకురానుంది. 2 లక్షల వరకు రుణమాఫీ, రైతు భరోసా తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశాలున్నాయి. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ వచ్చే నెలలో తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ను తీసుకురాబోతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. క్రెడాయి నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన రంగనాథ్ ఆర్డినెన్స్ వచ్చాక 6 వారాల్లో అసెంబ్లీలో ప్రభుత్వం హైడ్రా బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. మంత్రివర్గ ఆమోదంతో విశేష అధికారాలతో హైడ్రా ఉంటుందని పేర్కొన్నారు. కొంతమంది హైడ్రా చట్టబద్ధతపై ప్రశ్నిస్తున్నారని, జీవో 99 ద్వారా జూలై 19న హైడ్రా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్రేహౌండ్స్ టాస్క్ ఫోర్స్ తరహాలో హైడ్రా పనిచేస్తుందన్నారు. మున్సిపాలిటీలు, నీటిపారుదల, రెవెన్యూ శాఖలకు సహకారం అందిస్తుందని రంగనాథ్ వెల్లడించారు. హైడ్రా వల్ల స్థిరాస్తి రంగంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని స్పష్టం చేశారు. Today somebody has challenged in the High Court whether Hydra is legal or not anedi. So it's a legal entity. Shortly there is an ordinance which is likely to come up probably in the next month or so. దానికి కావాల్సినటువంటి హోంవర్క్ కూడా జరుగుతున్నది. ఇప్పుడు వాల్టా కిందో, లేకపోతే ఒక మున్సిపల్ యాక్ట్ కిందో, లేకపోతే జిహెచ్ఎంసీ యాక్ట్ కిందో, ఇట్లా ఇరిగేషన్ యాక్ట్ కిందో, ఇట్లా రకరకాల యాక్ట్స్ కింద ఆ పవర్స్ని డెలిగేట్ చేయడానికి ఆ డిపార్ట్మెంట్స్ నుంచి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ బీయింగ్ టేకెన్. దెన్ an ordinance will be formulated. విజయవాడలో వరద నీరు దాదాపు తగ్గిపోయిందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రేపటికల్లా మొత్తం 32 వార్డులు సాధారణ స్థితికి వస్తాయని తెలిపారు. విజయవాడలోని కండ్రిక, బోస్నగర్, జర్నలిస్టు కాలనీలో మంత్రి నారాయణ పర్యటించారు. వరద నీరు ఉన్న ప్రాంతాలతో పాటు పారిశుద్ధ్య పనులు జరుగుతున్న చిన్న రోడ్లపై బైక్పై తిరిగారు. జర్నలిస్టు కాలనీలో నీటిని మోటార్లతో పంపింగ్ చేస్తున్న పనులను పరిశీలించారు. వరద నీరు పోయేందుకు గండ్లు కొట్టిన రోడ్లను త్వరలోనే రోడ్లు భవనాల శాఖ ద్వారా నిర్మిస్తామని తెలిపారు. రేపు మార్నింగ్కి మొత్తం 32 డివిజన్లు కావచ్చు, పక్కన విలేజ్లు కావచ్చు అని నార్మల్ స్థితికి వస్తాయి. ఎన్యూమరేషన్లో కొందరు ఏమంటున్నారంటే, సార్ ఎన్యూమరేషన్ మా ఇంటికి వచ్చారంట, మేము లేవు, తాళం వేసి వెళ్ళిపోయాం. ఎందుకంటే మా ఇంట్లో నీళ్లుండి మీరు నిన్న నీళ్ళు తీశారు, నేను రాత్రి మేము ఇవాళ వచ్చాము, మాకు ఎన్యూమరేషన్ చేయలేదంటే చెప్పాను అధికారులకి, కమిషనర్ గారికి ఇమీడియట్గా వాళ్ళకు కూడా ఎన్యూమరేషన్ చేయమని. నిన్న పోయే రోడ్డు కావచ్చు, రింగ్ రోడ్డు కావచ్చు, 100 అడుగుల రోడ్డు, ఈ 3 రోడ్లని దాదాపు 50 దగ్గర కొట్టేసాం. కొట్టుకుంటే యాక్చువల్గా ఈ నీళ్ళని దాదాపు ఒక 15 రోజులైన పావు అది కొట్టేయటం వల్ల పోయినాయి. అయితే వాటికి ఏంటంటే ఇబ్బంది లేకుండా ట్రాఫిక్కి పైప్ లైన్ ఏమన్నాను, వాటర్ అంతా పోయిన తర్వాత R&B వాళ్ళకి చెప్పి ఇక్కడ కల్వర్ట్ కట్టిస్తే ఫ్యూచర్ ఎటువంటి సమస్యలు వచ్చినా ఇంత ఇబ్బంది లేకుండా ఉంటుంది.
జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనే రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు అని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన ప్రతిపక్ష నేత మ్యాన్మేడ్ విపత్తు అని కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో జగన్ పర్యటించిన దాఖలాలు లేవని మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రి మనోహర్ ఆక్షేపించారు. కేవలం 3 నెలలకే జగన్ ఇలా ప్రవర్తిస్తుంటే మిగిలిన 5 ఏళ్లు ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు. వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉందన్నారు. ఎక్కడ కష్టం వచ్చినా జనసేన సైనికులు ముందుంటున్నారని మంత్రి మనోహర్ వివరించారు. అసలు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు. ఊహించని విధంగా వీళ్ళు వ్యవస్థలు నాశనం చేసి ఇరిగేషన్ శాఖ పైన బడ్జెట్ అలొకేషన్లు కూడా చేయకుండా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం 3 నెలలు అయింది మేము అధికారంలో. 3 నెలలకే మీకు ఇంత ఏడుపులు ఉంటే ఎట్లా? క్షేత్రస్థాయిలో మీకు పూర్తి అవగాహన వచ్చినట్టు ఒక 40-50 కాగితాలు పట్టుకుని ప్రెస్ ముందు మీరు మాట్లాడిన మాటలు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతాయని నేను ప్రశ్నిస్తున్నాను. అసలు దేనికోసం మీ ఏడుపు? ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మీరు మాట్లాడండి. గత 5 ఏళ్లలో జగన్ సర్కారు నిర్వీర్యం చేసిన ఉన్నత విద్యారంగాన్ని చక్కదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కుప్పం ద్రవిడ యూనివర్సిటీ సిబ్బందికి ఏడాది నుంచి జీతాలు నిలిపివేసి రాక్షసానందం పొందారని మండిపడ్డారు. ఈ అంశాన్ని అక్కడి ఉద్యోగులు తన దృష్టికి తెచ్చిన వెంటనే పెండింగ్ జీతాలు 2,86,00,000 రూపాయలు విడుదల చేస్తూ జీవో ఇచ్చినట్టు తెలిపారు. ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం విద్యా ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని లోకేష్ వివరించారు. ముంబై నటిని వేధించారనే అంశంపై విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను అక్రమంగా నిర్బంధించి వేధించారని విజయవాడ పోలీస్ కమిషనర్ ఇబ్రహీంపట్నం పోలీసులకు ముంబై నటి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కుక్కల విద్యాసాగర్ మరికొందరిని నిందితులుగా చేర్చారు. నటిని గతంలో అరెస్టు చేసిన కేసులో దర్యాప్తు అధికారి సత్యనారాయణను సస్పెండ్ చేశారు. నిన్న ఇబ్రహీంపట్నం పిఎస్కు వెళ్లి వివరాలు అందించిన ముంబై నటి ఇవాళ కూడా పోలీస్ స్టేషన్కు వెళ్లి సిఐకి వివరాలు అందించారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలసిల రఘురాం పోలీసుల విచారణకు హాజరయ్యారు. మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, అదనపు ఎస్పీ కొల్లి శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వీరిని విచారించారు. ఆ రోజు ఘటనలో తమకేది గుర్తులేదని వైసీపీ నేతలు చెప్పినట్లు తెలిసిందే. జగన్ను విమర్శించినందుకే కార్యకర్తలు దాడి చేసినట్లు తమకు తెలుసన్నారు. ఆ రోజు తాము ఎక్కడా ప్రత్యక్షంగా పాల్గొనలేదని చెప్పినట్లు తెలిసిందే. విచారణ అధికారులు ఏ విషయాలు అడిగినా తమకు తెలియదని, గుర్తులేదని చెప్పినట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, న్యాయవాది గవాస్కర్ మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో వారి పాస్పోర్టులు అందజేశారు. వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన సెబ్ను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి విజయవాడలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వం ఉద్యోగుల అభిప్రాయాలను తీసుకోకుండా అన్యాయంగా వ్యవహరించి సెబ్ను ఏర్పాటు చేసిందని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. సంబంధం లేని సబ్జెక్టు తమకు అంటగట్టి పూర్తి స్థాయిలో అధికారం ఇవ్వకుండా డమ్మీ ఉద్యోగులుగా చేశారని మండిపడ్డారు. ఎన్నోసార్లు తమ సమస్యలను మొరపెట్టుకున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే కూటమి ప్రభుత్వం తమ అభ్యర్థన మేరకు సెబ్ను రద్దు చేసిందని సంతోషం వ్యక్తం చేశారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా కనెక్టివిటీ మరింత పెంచుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గన్నవరం విమానాశ్రయంలో అప్రోచ్ రహదారిని, విజయవాడ ఢిల్లీ ఇండిగో సర్వీసును మంత్రి ప్రారంభించారు. విజయవాడ విమానాశ్రయం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. అక్టోబర్ 26న విజయవాడ నుంచి పుణేకు కొత్త సర్వీసు ప్రారంభిస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో సింగపూర్, దుబాయ్లకు కూడా సర్వీసులను విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. మోదీ హయాంలో 10 ఏళ్లలో 57 విమానాశ్రయాలు నిర్మించారని, భవిష్యత్తులో 200 కొత్త ఎయిర్పోర్టులు నిర్మించడమే లక్ష్యమని రామ్మోహన్ తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వాళ్ళు కూడా చెప్పి ఈ విజయవాడ ఎయిర్పోర్ట్ని మనం డెవలప్ చేసుకోగలిగితే, ఈ కనెక్టివిటీని దేశంలో ఉన్నటువంటి ప్రతి నగరానికి మనం అందించగలిగితే మన క్యాపిటల్కి ముందుగా చాలామంది వస్తారు. తద్వారా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ప్రత్యేక దృష్టి పెట్టి, నాకు తెలిసి ఈ 3 నెలల్లో ప్రభుత్వాలు ఏర్పాటైన 3 నెలల్లో ఏ ఎయిర్పోర్ట్ గురించి కూడా 4 కనెక్షన్లు మొదలై ఉండవు. అది కేవలం మన విజయవాడ నుంచే మొదలైందని కూడా తెలియజేసుకుంటున్నాను.
గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ప్రధానంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక సలహా కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు కమిటీలో గల్ఫ్ ప్రభావిత ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నాయకులను సభ్యులుగా నియమిస్తూ ఓ జీవోను విడుదల చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో గల్ఫ్ కార్మికులు అధికంగా ఉండే నియోజకవర్గ నేతలతో మంత్రి పొన్నం సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజావాణిలో ఈ నెల 20 నుంచి గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక కౌంటర్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. గల్ఫ్ కార్మికుల పిల్లలందరికీ గురుకులాల్లో ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని పొన్నం హామీ ఇచ్చారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి 90% పనులు పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయడం లేదని భారాస నేత కేటీఆర్ ప్రశ్నించారు. నాగర్ కర్నూలు జిల్లా అవంచ గ్రామంలో కేటీఆర్ పర్యటించారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి ఇటీవలే అనారోగ్యంతో మరణించగా కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు. తర్వాత నాగర్ కర్నూలు జిల్లా నేరెళ్లపల్లిలో మాట్లాడిన ఆయన కాల్వలు తవ్వి నీరందిస్తే పాలమూరు పచ్చబడుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గాలని కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మేఘా సంస్థకు, మంత్రి పొంగులేటి నిర్మాణ సంస్థకు కట్టబెట్టారని ఆరోపించారు. త్వరలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సందర్శిస్తామని, పూర్తయిన ప్రతి జలాశయాన్ని ప్రజలకు చూపిస్తామని కేటీఆర్ ప్రకటించారు. 90-95% పనులు పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పట్టించుకుంటలేవు? పూర్తి చేస్తే కేసీఆర్కి మంచి పేరు వస్తుందనా? కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు 4350 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఒక సంస్థ తన తప్పిదం వల్ల 75-80 కోట్ల రూపాయలు నష్టం జరిగే పని చేస్తే ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాల్సింది పోయి ఈరోజు ఆ సంస్థకు తన సొంత కాన్స్టిట్యున్సీలోని పనిని సగం అప్పచెప్పిండు. ఇంకొక సగమేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలో మంత్రి, ఆయన సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ కు సగం. ఆంధ్ర కాంట్రాక్టర్లని, ఆంధ్ర వాళ్ళకి వర్కులు ఇస్తున్నాడు కేసీఆర్ అని ఇన్ని రోజులు చిల్లర మాటలు ఏదైతే మాట్లాడినావో రేవంత్ రెడ్డి, చెంపలేసుకొని క్షమాపణ చెప్పాల ప్రజలకి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవానికి హాజరయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి విముఖత చూపుతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ విమర్శించారు. ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరగనున్న విమోచన దినోత్సవ ఏర్పాట్లను లక్ష్మణ్ పరిశీలించారు. మజ్లీస్ పార్టీకి తలొగ్గే సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి వెళ్లకూడదని నిర్ణయించారని ఆరోపించారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇదే విధంగా వ్యవహరించారని, ఆయనకు పట్టిన గతే సీఎం రేవంత్ రెడ్డి కూడా పడుతుందని హెచ్చరించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల మాదిరి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వము అధికారపూర్వకంగా జరుపుకునే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రానని చెప్పడం అంటే ముఖం చాటేయడమే. అంటే ఇది పూర్తిగా మజ్లిస్కు లొంగిపోవడమే. ఎక్కడ మజ్లిస్కు నొచ్చుకుంటారు అని చెప్పి భావనతోనే మీరు ఈ కార్యక్రమం నుంచి మీరు తప్పించుకుంటున్నారు. కేవలం మజ్లిస్ మెప్పు కోసం తప్పుకోవడం తప్పితే ఇతరత్ర కాదనేది వాళ్ళు ఎవరిని చిన్న పిల్లోని అడిగినా చెప్తారు. కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా ఇదే పంతాల్లో పోతే ఏ రకంగా కేసీఆర్ను తప్పించారో ఈ రాష్ట్రం నుంచి రాజకీయాల్లో, అదే పంతాల్లో రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ కూడా తప్పిస్తారు. తెలంగాణలో గణేష్ నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ జితేందర్ తెలిపారు. హైదరాబాద్లో బాలాపూర్ గణనాథుడు నిమజ్జనం కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు చెప్పారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు మార్గాన్ని హైదరాబాద్ సిపి సివి ఆనంద్తో సహా పలు శాఖల ఉన్నతాధికారులతో కలిసి డీజీపీ పరిశీలించారు. అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో గణేష్ నిమజ్జనాన్ని విజయవంతం చేస్తామన్నారు. నిమజ్జనం కోసం 20,000 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ వివరించారు. గణేష్ అరేంజ్మెంట్స్ కోసం మన బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఒక రూట్ ఇన్స్పెక్షన్ కోసం అందరూ వచ్చాము. అందరూ ఒక్కసారి జాయింట్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. ఇది మొత్తం పని డిసైడ్ చేసాము. దాంట్లో ఒక కోఆర్డినేషన్ గ్రూప్ పెట్టి దాంట్లో ఒకరు పని కంప్లీట్ చేస్తున్నాము. అందరూ ఆల్ డిపార్ట్మెంట్ చాలా కోఆర్డినేషన్ చేసి పని చేస్తున్నారు. లాస్ట్ టైంకి ఈ టైం బాగా చేస్తాం. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం తన చివరి శ్వాసపై ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తీవ్రవాద సమస్యకు చరమగీతం పాడి జమ్మూ కశ్మీర్ను దేశంలో సురక్షితమైన, సంపన్నమైన భాగం చేయడానికి సహకరించాలని ప్రజలను కోరారు. దోడా జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ప్రధాని మోదీ అంతా కలిసికట్టుగా ఈసారి జరిగే ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్ భవితవ్యాన్ని నిర్ణయించే విప్లవాత్మకమైన తీర్పు ఇవ్వాలన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జమ్మూ కశ్మీర్ను విదేశీ శక్తులు లక్ష్యంగా చేసుకుంటే తర్వాత కుటుంబవాదులు బోల్తా కొట్టించారని విమర్శించారు. ఈ కుటుంబ పార్టీలు ప్రజలు
ప్రజలు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేదన్నారు. ప్రబల భవిష్యత్తుపై ఆలోచించని ఆ పార్టీల నిర్వాకంతో జమ్మూ కశ్మీర్ యువత తీవ్రవాదంతో బాధపడుతోందన్నారు. అలాంటి పార్టీలను ఢీకొట్టేందుకు కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నట్టు ప్రధాని చెప్పారు. ఇందుకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి అడ్లలతో అట్టుడుకుతున్న మణిపూర్ వెళ్లడానికి మాత్రం సమయం దొరకడం లేదని కాంగ్రెస్ ఆక్షేపించింది. మణిపూర్ వెళ్లకుండా మోదీ ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నారని కాంగ్రెస్ ప్రశ్నించింది. 2023 జూన్ 4న మణిపూర్ దగ్ధమవ్వడం ప్రారంభమైందన్న కాంగ్రెస్ నాటి అల్లర్లకు కారణాలను విచారించి నివేదించేందుకు ఏర్పాటు చేసిన కమిషన్ ఎటూ తేల్చలేకపోయిందని గుర్తు చేసింది. మణిపూర్ అల్లర్లపై వేసిన కమిషన్కు నవంబర్ వరకు సమయం ఇవ్వడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అనుమానాలు వ్యక్తం చేశారు. మణిపూర్ ప్రజల ఆవేదన నిరంతరం కొనసాగుతూనే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రధాని మాత్రం సమస్యాత్మక రాష్ట్రానికి వెళ్లేందుకు నిరాకరిస్తున్నారని జయరాం రమేష్ మండిపడ్డారు. జూనియర్ డాక్టర్పై అత్యాచారం కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని, అలాగే వైద్యుల డిమాండ్లను పరిశీలించి చర్యలు తీసుకుంటామని బంగాల్ సీఎం ఆందోళన చేస్తున్న డాక్టర్లకు హామీ ఇచ్చారు. అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా సెక్టార్ 5లోని ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం బయట ఆందోళన చేస్తున్న డాక్టర్లను మమత కలిశారు. న్యాయం కావాలన్న డాక్టర్ల నినాదాల మధ్య అక్కడ మాట్లాడిన మమత ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత ఆందోళన చేస్తున్న డాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని చెప్పారు. రహదారులపై ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ వైద్యులు నిరసనలు చేయడాన్ని చూసి తనకు రాత్రులు నిద్ర పట్టడం లేదన్నారు. సీఎంగా కాకుండా పెద్దక్కలా వచ్చారన్న ఆమె డాక్టర్లు వారి విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల రోగుల సంక్షేమ కమిటీలను తక్షణమే రద్దు చేస్తున్నట్టు తెలిపారు. సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఇదే తన చివరి ప్రయత్నమని చెప్పి అక్కడి నుంచి వెళ్లారు. తర్వాత ముఖ్యమంత్రితో సమావేశానికి మమత ఇంటికి వెళ్లిన వైద్యులు చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని పట్టుబట్టారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశంపై ప్రత్యక్ష ప్రసారం ఇవ్వలేమన్న మమతా బెనర్జీ మొత్తం చర్చలను వీడియో తీయిస్తామన్నారు. సుప్రీంకోర్టు అనుమతిస్తే మీడియాకు విడుదల చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు, సీఎం మధ్య చర్చలు ఇంకా మొదలు కాలేదు. వామపక్ష యోధుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరికి పార్టీలకు అతీతంగా ప్రముఖులు నివాళులు అర్పించారు. ఉదయం 11 గంటలకు యేచూరి పార్థివ దేహాన్ని ఢిల్లీలోని ఆయన ఇంటి నుంచి సిపిఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్కు తరలించారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు, కార్యకర్తలు లాల్ సలాం అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఏకేజీ భవన్లో యేచూరి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. కేరళ సీఎం పినరయి విజయన్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీష్ సిసోదియా, సంజయ్ సింగ్, ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, డీఎంకే ఎంపీ కనిమొళి యేచూరి పార్థివదేహంపై పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని బోధన, పరిశోధనల అవసరాల కోసం ఢిల్లీ ఎయిమ్స్కు అప్పగించారు. ప్రపంచంలోని 1000 అత్యుత్తమ కంపెనీల జాబితాలో భారత్కు చెందిన 22 సంస్థలు చోటు దక్కించుకున్నాయి. టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన జాబితాలో భారత్ నుంచి 112వ ర్యాంక్తో హెచ్సిఎల్ టెక్నాలజీస్ తొలి స్థానంలో ఉంది. 119వ ర్యాంక్తో ఇన్ఫోసిస్, 134వ ర్యాంక్తో విప్రో, 187వ ర్యాంక్తో మహీంద్రా గ్రూప్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. బ్యాంకింగ్ రంగంలో 504వ ర్యాంక్తో యాక్సిస్ బ్యాంక్ ముందుండగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 518వ ర్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ 525వ ర్యాంక్, కోటక్ మహీంద్రా 551వ ర్యాంక్తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఎల్ఎన్టీ 549, ఐటీసీ 586, హీరో మోటోకార్ప్ 597వ స్థానాల్లో ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 646వ ర్యాంక్, అదానీ గ్రూప్ 730వ ర్యాంకుల్లో నిలిచాయి. ఉద్యోగుల సంతృప్తి, ఆదాయాల్లో వృద్ధి, సుస్థిరత, సమానత్వం ఆధారంగా ఆయా కంపెనీలకు ర్యాంకింగ్ ఇచ్చినట్లు టైమ్ మ్యాగజైన్ తెలిపింది. 50 దేశాల్లో 170,000 మంది ఉద్యోగుల అభిప్రాయాలు సేకరించి సర్వే నిర్వహించినట్లు పేర్కొంది.